హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ ఏదన్నా స్వీట్ తినాలి అనుకుంటున్నారా? అది కూడా జస్ట్ 10-15 నిమిషాలు ఈజీగా చేసుకునే స్వీటు. అది కూడా ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ బెంగాలీ స్వీట్ చేసేసేయండి. జస్ట్ 15 నిమిషాల్లో అట్టే చేసేసుకోవచ్చండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఎందుకండి ఆలస్యం? అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల అందరికీ షేర్ అవుతుందండి ఈ వీడియో, కాబట్టి తప్పక లైక్ చేయండి. అలాగే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ముందుగా మనం చక్కెర పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు చక్కెర వేసుకొని 1.25 కప్పు వాటర్ వేసుకొని ఇది చక్కెర పాకం వచ్చేంతవరకు ఇలా కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలండి. చక్కెర కరిగేంతవరకు కంపల్సరీ ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత చక్కెర కరిగిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. చక్కెర పాకం గులాబ్ జామున్ చేస్తాం కదండి, దానికంటే ఇంకాస్త తిక్కుగా ఉండాలి. చూడండి ఇలాగ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా వేసుకోవాలండి, జల్లించి వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కలాంజీ సీడ్స్ వేసుకోవాలండి. ఉల్లి గింజలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. ఇది వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి వద్దంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, వేడి చేయాల్సిన అవసరం లేదు, అలాగే వేసుకుంటే సరిపోతుంది. పిండికంతా నెయ్యి పట్టేటట్లు ఇలా బాగా పట్టించాలండి పిండికంతా. ఇప్పుడు ఇందులో వంట సోడా ఉంటుంది కదండి, అది కొద్దిగా వేసుకోవాలండి, మరి ఎక్కువ వేయకండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. చూడండి పిండి ముద్ద ఇలా రావాలండి. ఇలాగ వచ్చేంతవరకు మీరు నెయ్యి సరిపోకపోతే కూడా కొద్దిగా వేసుకొని కూడా అలా ఉండలాగా వచ్చేంతవరకు మీరు పిండిని కలుపుంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ వేయకండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని బాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండి చూడండి ఇలాగ ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు, అలాగనే గట్టిగా ఉండకూడదు. చూడండి లేయర్స్ ఎంత బాగా కనిపిస్తుందో, ఇలా కలిపి ఉంచుకోవాలి. ఇది అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి, నానబెట్టాల్సిన అవసరం లేదు పిండిని. ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి. కాస్త మందంగా ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. చాకుతో కట్ చేసుకొని ఇలా 4 పీసులు సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీ కర్రతో ఇలా రుద్దుకోవాలి. 3-4 టైమ్స్ ఇలా రుద్దుతూ మనం కట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, బాగా లేయర్ లాగా వస్తుందండి స్వీటు. చక్కెర పాకం కూడా చక్కగా పీల్చుకుంటుంది, కాబట్టి ఇలా కట్ చేస్తూ మనము చపాతీ రోల్ లాగా చేసుకుంటూ ఉండాలి. ఈ స్వీట్ చేయడానికి కూడా మనకు 15 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఫటాఫట్ చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం 15 నిమిషాల్లో చేసినా కూడా అప్పటికప్పుడే తినచ్చండి, చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు చివర్లో ఇలా బాగా రోల్ చేసుకోవాలండి, మరి ఎక్కువ పలచగా వద్దు, ఒక 1/2 ఇంచు మందం వరకు ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్తో కట్ చేసుకోవాలండి, ఇలా సరి చేసుకోవాలి. స్క్వేర్ షేప్లోకి సరి చేసుకున్న తర్వాత ఇలా చాక్తోటి కట్ చేసేసుకోవాలి. మీకు ఎంత సైజు పీసులు కావాలో ఆ సైజు పీసులో కట్ చేసుకోవాలి. ఇది గోజా కాబట్టి స్వీట్ అనేది ఈ సైజులోనే ఉండాలండి, మరి పెద్దగా ఉండకూడదు. ఇలా మంచి షేప్లో ఇలా సరి చేసుకోవాలి. మిగతా అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకొని తీసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి, కాస్త గోరువెచ్చకుండాలి ఆయిల్. అలాగే సిమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలండి, మర్చిపోవద్దు. అలాగే హీట్గా ఉండకూడదండి ఆయిల్, లైట్గా వేడిగా ఉండేటప్పుడు వీటిని వేసుకొని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మినిమం అంటే ఒక 3 నిమిషాల పాటు ఇలా లైట్గా కదుపుతూ ఉండాలండి, అప్పుడే చక్కగా పైకి వస్తాయి. లోపలంతా కూడా చక్కగా కుక్ అవ్వాలంటే మీరు సిమ్లోనే ఉంచుకొని వీటిని కుక్ చేసుకోవాలండి. కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి గరిటతో. గరిట అస్సలు పెట్టకండి వేసిన తర్వాత, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి విడిపోతాయండి. తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలి. అన్నీ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మినిమం అంటే ఒక 4 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. కాస్త కలర్ వచ్చి తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి లేయర్స్ ఎంత చక్కగా ఓపెన్ అయ్యాయో, కలర్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కెర పాకంలో వేసేసుకోవాలి. చక్కెర పాకం వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాతనే వీటిని వేసుకున్నారనుకోండి వెంటనే చక్కెర పాకం పీల్చుకుంటుందండి. చక్కెర పాకం చల్లగా ఉందనుకోండి వేయంగానే త్వరగా చక్కెర పాకం పీల్చుకోదు, కాబట్టి చక్కెర పాకంని వేడి చేసుకున్న తర్వాత వీటిని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా తిప్పుతూ ఉన్నామనుకోండి త్వరగా చక్కెర పాకం అంతా పీల్చుకుంటుందండి. ఒక 5 నిమిషాల పాటు వీటిపైన మూత పెట్టేసామనుకోండి వెంటనే చక్కెర పాకం మొత్తం పీల్చేసుకుంటుంది. అప్పుడు మీరు వెంటనే తినేసేయచ్చండి.
ఇప్పుడు నేను ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీస్తున్నాను. చూడండి మొత్తం చక్కెర పాకం అంతా పీల్చేసుకున్నాయండి. చాలా అంటే చాలా జ్యూసీగా వచ్చాయి. చూడండి నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను ఎంత జ్యూసీగా వచ్చాయో. జస్ట్ ఒక 10 నిమిషాలు కూడా పెట్టలేదండి చక్కెర పాకంలో. మొత్తం చక్కెర పాకం అంతా పీల్చేసుకొని చాలా జ్యూసీగా ఫ్లఫీగా ఉన్నాయి. చూసారా ఎన్ని లేయర్స్ కనిపిస్తున్నాయో. చాలా అంటే చాలా జ్యూసీగా ఉంటాయండి. అప్పటికప్పుడు చేసుకొని తినేసే స్వీట్ అంత బాగుంటుంది. ఇప్పుడు లాక్డౌన్లో స్వీట్ షాపులు కూడా అస్సలు ఉండవు కాదండి. కానీ ఉండకపోయినా కూడా పర్వాలేదండి. మనం జస్ట్ 15 నిమిషాల్లో ఈజీగా ఈ స్వీట్ అనేది ఇంట్లో చేసి పెట్టేయచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అలాగే ఈ స్వీటు ఒక వారం పాటు నిలువ ఉంచుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారంటే ఒక 15 రోజులు కూడా నిలువ ఉంచేసుకోవచ్చు. బాగా చల్లగైన తర్వాతనే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మీకు ఈ స్వీట్ నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారందరికీ తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. అలాగే మంచి రుచితో మళ్ళీ కలుద్దాం.